హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటల వసంతం. ఈరోజు మన వంటల వసంతంలో తెలుసుకుందాం చిక్కుడుగాయ టమాటా కర్రీని ఎలా చేయాలో. ఈ చిక్కుడుగాయ టమాటా కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా చిక్కుడుగాయ టమాటా కర్రీని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. సో దట్ మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వంటని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గ్రైండర్ బౌల్ తీసుకొని దానిలో ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే టేస్ట్‌కు సరిపడా సాల్ట్‌ను వేసుకొని ఇలా మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని మనము ఇలా చీరుకొని కట్ చేసుకొని పెట్టుకున్న చిక్కుడుగాయలను దీనిలో వేసుకొని కాస్త వాటర్ వేసి అలాగే కాస్త సాల్ట్ వేసి దీనిని బాగా ఉడికించాలి. ఇలా మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు దీన్ని బాగా ఉడికించిన తర్వాత దీనిని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. దీనిలో 2 చెంచాల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు, అలాగే కాస్త వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని కాస్త కరివేపాకును వేసుకోవాలి. మనము ముందుగా గ్రైండర్ చేసి పట్టుకున్న మిశ్రమాన్ని దీనిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చెంచా మెంతి పౌడరు అలాగే కాస్త పసుపు వేసుకొని కలపాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని కాస్త టమాటా ముక్కలని ఉడికించాలి. ఇలా టమాటా బాగా ఉడికిన తర్వాత మనము ముందుగా ఉడికించుకున్న చిక్కుడుగాయను దీనిలో వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకొని కాస్త కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మనకు కావలసిన చిక్కుడుగాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీ ఎంకరేజ్మెంటే మాకు ఎనర్జీని ఇస్తుంది. అప్పుడే మేము ఇంకా మంచి కంటెంట్ని తీసుకురాగలుగుతాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ మన వంటల వసంతంలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.